ముందు మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో టు ద ట్రాన్స్లేషన్ పార్ట్. ఓకే, సో క్విక్గా ఒక ఫ్యూ మినిట్స్ ట్రాన్స్లేషన్ చక్క మనం ఫోకస్ చేసేసి ముందుకు వెళ్ళిపోదాం. ఆల్ రైట్. సో ఇంతకు ముందు మాట్లాడుకున్నాం మనం. Um, ఒక సెంటెన్స్ని నేను మీకు ట్రాన్స్లేషన్ చేయడానికి ఇచ్చాను ఇంతకు ముందు. జ్ఞాపకం ఉందా ఏ సెంటెన్స్ని ఇచ్చాను? ఒక లేకపోతే జ్ఞాపకం చేస్తాను. సో మీరు క్విక్గా మీ మీ పెన్ను పేపర్ తీసుకొని ఇంగ్లీష్లో రాసేసుకోండి టకటకమని. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనేది రాసుకొని మీరు తెలుగులో తర్జుమా చేయండి, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయండి. చూద్దాం ఎలా చేస్తారు. సో ఎదురుగా మనకు కూర్చున్నారు మన చిన్నపిల్లలు, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఓకే, సో ఆ చిన్నపిల్లలకి మనం చెప్పడానికి ప్రయత్నించాం. ఇట్లా చెప్పగానే డు దే గెట్ ఇట్. వర్షంలో కుక్కలు పిల్లులు పడుతున్నాయి. ఇంకొకళ్ళు ఇట్ ఈస్ రైనింగ్. సో ఇన్ ద రెయిన్ అన్నాను నేను, అది కూడా అనలేదు. అంటే నేనేమంటున్నానంటే ఐ హోప్ యు ఆర్ సెన్సింగ్ ద ద డిఫికల్టీ ఆఫ్ ట్రాన్స్లేషన్. మీలో కొంతమంది నేను చెప్పినటువంటి మాటకి చాలా క్లోజ్గా ఉండాలని ప్రయత్నించారు. అందుకని కుక్కలు పిల్లులు ఇన్సర్ట్ చేశారు, దాన్ని వదలట్లేదు మీరు. మీలో ఇంకొంతమంది ఏం చేశారంటే నీకు నమస్కారం నాయనా, మేము మా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటాం అని చెప్పేసి నేను వాడినటువంటి పదంలో ఒక్క పదం కూడా లేకుండా ఇంగ్లీష్లో ఒక్క పదం కూడా లేకుండా తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. సో కదా, దిస్ ఈస్ వాట్ ద ట్రాన్స్లేషన్ ఫిలాసఫీస్ ఆర్ అబౌట్. ఎందుకు ఇంగ్లీష్లో మనకి ఇన్ని వర్జన్స్ ఉన్నాయి అంటే జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు ఏమంటారంటే వాక్యం మారిపోయింది అంటే నత్తి నత్తి పదం వేసుకొని మనం మాట్లాడాలంటే చాలా కష్టం. ఆయనలాగా జాకిర్ నాయక్ లాగా మాట్లాడలేం కాబట్టి మాలో చెప్తాను. సో ఏమంటాడంటే సో మనకి బైబిల్ యాక్చువల్గా చాలా చేంజ్ చేసేసి కంకాక్టెడ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. బిగాటన్ అనేటువంటి వర్డ్ తీసేశారు. ఏవేవో మాట్లాడతారు వీళ్ళు. సో మన వాళ్ళకు కూడా తెలీదు. ఆ తర్వాత చాలామంది ఫేస్బుక్ అంటే అసలు ఫేస్బుక్, వాట్సాప్ యూనివర్సిటీస్ని మించినటువంటి యూనివర్సిటీస్ లేవేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా నేర్చుకునేది ఈ యూనివర్సిటీస్ నుంచే. సో ప్రైమ్ మినిస్టర్ గారి నుండి యాక్చువల్గా బీజేపీ ఐటీ సెల్ దాకా ప్రతి ఒక్కళ్ళు యాక్చువల్గా ఆ యూనివర్సిటీని నమ్ముకొని వేలాడటం అనేది చాలా బాధాకరం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, వీళ్ళు ఫేస్బుక్లో వాట్సాప్లో చేసేది ఏంటంటే ఎన్ఐవి భ్రష్టు పట్టినటువంటి ట్రాన్స్లేషన్. ఎన్ఐవి దేవుడి పేరుని తీసేసింది. మనం కేజేవి మాత్రమే వాడాలి, కేజేవి మాత్రమే పవిత్రమైనటువంటి ట్రాన్స్లేషన్. ఎంతమంది చూశారు ఇది మనకి వాట్సాప్ ఫే ఫేస్బుక్లో చేసినటువంటిది? ఎంతమంది? చాలామంది చూసాం కదా. ఈరోజు అలాంటివి కొన్ని చూద్దాం. నిజంగా నేను కరెక్టేనా అది అనేది కొన్ని చూద్దాం ఈరోజు. ఓకే, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనలో వాట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ మనలో చాలామందికి 99% ఆఫ్ ద పీపుల్ హియర్ వీ డోంట్ నో గ్రీక్ ఆర్ హీబ్రూ ఆర్ అరమైక్. అవునా? మీరు గ్రీకు, హీబ్రూ, అరమైక్ నేర్చుకుంటేనే బైబిల్ మీకు వస్తుంది అని చెప్పాను అనుకో, అది దేవుని వాక్యాన్ని అవమానించినట్టు అవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం మనకు అర్థం అవటానికి ఇచ్చారు. సో మనకున్నటువంటి ఏకైక ఇదేంటంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాన్స్లేషన్స్ చాలామంది కష్టపడి మనకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినటువంటివే మనకి ఆధారం. ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్స్ మీద ఇలాంటి ఫేస్బుక్, వాట్సాప్ మెసేజ్లు ఒక ట్రాన్స్లేషన్ మీద ఇంకొకటి అలా అలా చేసుకుంటూ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే వీ విల్ గో టు దట్ పీస్ టుడే. ఓకే, ఓకే, ఐ హ్యావ్ యూస్డ్ ఈ పర్టికులర్ గ్రాఫ్ని నేను క్రేగ్ బ్లాంబర్గ్ అండ్ క్లైన్ అండ్ హబ్బర్డ్ నుంచి తీసుకున్నాను. ఇది మీకు చూడంగానే అమ్మో ఏంటి మా లెక్కల్లో వదిలేసాం అనుకుంటే వీడు హెర్మనోటిక్స్లో కూడా గ్రాఫులు తీసుకొస్తున్నాడని బాధపడుతున్నారు కొంతమంది. సో ఏం పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నాను ఇక్కడ. ఓకేనా? సో ఇందులో మీరు చూస్తున్నది ఏంటి? రకరకాలైనటువంటి ట్రాన్స్లేషన్స్ చూస్తున్నారు. కేజేవి ఉంది. కొంతమంది చూడంగానే వెంటనే చంకలు గుద్దేసుకొని అబ్బా చూసారా కేజేవి టాప్ అన్నిటికంటే పైన ఉంది అనుకుంటున్నారు కొంతమంది. అది కాదు, ఇక్కడ గ్రాఫ్ జాగ్రత్తగా వినండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బైబిల్లో మనకి తర్జుమా దాంట్లో ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేసేసాను, అయిపోయింది. మీకు ఏంటంటే కొంతమంది ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్కి, ఆ పదాలకి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సో అలాగా చేసేటువంటి తర్జుమాలు కొన్ని ఉన్నాయి.
ఒరిజినల్ లాంగ్వేజ్కి ఆ స్ట్రక్చర్కి క్లోజ్గా ఉండాలి అని. ఇంకొంతమంది ఏంటంటే రీడబిలిటీ. రీడబిలిటీ అంటే ఏంటంటే ఏహే ఇవన్నీ కాదా కొండపోత వర్షం అనేస్తే అయిపోతుంది కదా. అదే గీతాంజలి గారు చెప్పినట్టుగా భయంకరంగా పడుతుంది వర్షం అంటే అర్థమైపోతుంది కదా అని రీడబిలిటీ మీద ఫోకస్ చేసేటువంటి వాళ్ళు, క్లారిటీ అంటే అర్థం అవుతుంది దాని మీద ఫోకస్ చేసేవాళ్ళు, రీడర్స్ పర్స్పెక్టివ్ నుంచి తర్జుమా చేసేటువంటి వాళ్ళు. ఎక్కడా కూడా ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి సెన్స్ని మార్చట్లేదు వీళ్ళు, అంటే ఒరిజినల్గా థాట్ని మార్చట్లేదు. ఆ థాట్ని మనకి మన భాషలో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇవి రెండు రెండు ఎడ్జెస్ ఇవి. ఓకే, ఒక ఎడ్జ్ ఏంటంటే ఒరిజినల్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉండటం. రెండవది ఎడ్జ్ ఏంటంటే రీడర్ రీడర్ యొక్క థాట్ ప్రాసెస్కి దగ్గరగా ఉండటం. ఈ రెండు. సో కేజేవి కేజీవీలో ఉన్నటువంటి ఒకటి ఏంటంటే ఇట్ ట్రై టు బీ క్లోజ్ టువర్డ్స్ ద ఒరిజినల్ లాంగ్వేజ్, బట్ అంటే ఫార్మల్లీ ఈక్వలెంట్ అంటాం. అంటే ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఫామ్ ఏదైతే ఉందో, స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించడం. బట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే కేజీవీలో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటి, దిస్ గుడ్ కానీ ఒక ఫస్ట్ బ్యూటీ చెప్తాను ఏంటంటే అద్భుతమైనటువంటి ఇంగ్లీష్లో రాశారు దాన్ని. ఇట్స్ అదొక కళాఖండం నిజం చెప్పాలంటే. ఇట్స్ అ బ్యూటిఫుల్ మాస్టర్ పీస్. బట్ ప్రాబ్లం ఏంటంటే కేజేవి ఒక 500 సంవత్సరాల క్రితం వాడబడినటువంటి ఇంగ్లీష్లో రాశారు దాన్ని. ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ చేంజ్డ్. ఇంగ్లీష్లోనే చాలా పదాలు మారిపోతున్నాయి, తెలుగులో మారట్లా. తెలుగులో 100 సంవత్సరాలకి ఇప్పటికి మధ్యలో ఎంత ఉన్నాయి పదాలు మార్పు. సో అక్కట ఎం మహారణమునందు అని వచ్చాను అనుకో నేను ఇక్కడ, నీకు ధనం నైనా అని వెళ్ళిపోతారు అందరూ. అట్లా మాట్లాడుకోవట్లేదు మనం, తెలుగు కూడా మారిపోతుంది. అట్లాగా కేజేవిలో ఒక బ్యూటిఫుల్గా దాన్ని 500 సంవత్సరాల క్రితం బ్యూటిఫుల్ ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినా సరే ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ క్లోజ్ టు ద ఒరిజినల్ లాంగ్వేజ్, విచ్ మీన్స్ వీ డోంట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ కుక్కలు పిల్లు కురుస్తున్నాయి అనేటువంటిది ఎలాగైతే డిఫికల్టో, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఇన్ సమ్ ప్లేసెస్. రెండో ప్రాబ్లం ఏంటంటే కేజేవిలో ఇట్స్ ఆల్సో ఆర్కేయిక్ ఇంగ్లీష్లో, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇంగ్లీష్లో దాన్ని తర్జుమా చేయటం. ఆఫీస్లోకి వెళ్ళి మీరు అంటారా మీ 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 బాస్ దగ్గరికి వెళ్ళి, సో బాస్ యాక్చువల్గా వేర్ ఈస్ దైన్ యూనిట్ ప్లాన్ అంటామా? అనం కదా. సో వెన్ ఈస్ దై వెకేషన్ అంటామా? అనం కదా. సో మనం మామూలుగా వి డోంట్, యూజువల్లీ వి డోంట్. ఆ తర్వాత కేజీవీలో ఇంకొక ప్రాబ్లం, లాస్ట్ ఒక ప్రాబ్లం చెప్తాను, చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఏంటంటే కేజీబీ 500 సంవత్సరాల క్రితం తర్జుమా చేయబడింది. 500 సంవత్సరాల క్రితం మనకున్నటువంటి మేనస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బైబిల్ని మనం కాపీ చేశారు కదా చాలామంది, సంఘ చరిత్రలు చాలామంది కాపీ చేసుకుంటూ వచ్చారు కదా. కేజేవి తర్జుమా చేసినటువంటి కేజేవిని తర్జుమా చేయడానికి వాడినటువంటి మేనస్క్రిప్ట్స్ అన్నీ కూడా లేట్ 6వ శతాబ్దం తర్వాత నుంచి వచ్చినటువంటివే. కేజేవి తర్జుమా చేసిన తర్వాత లాస్ట్ 500 సంవత్సరాల్లో మనకి మొదటి 300 సంవత్సరాలు, సంఘ చరిత్రలో మొదటి 300 సంవత్సరాలు అంటే యేసుప్రభు శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత కాపీ చేసినటువంటివి కూడా 2వ శతాబ్దం నుంచి, 3వ శతాబ్దం నుంచి, 4వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి మేనుస్క్రిప్ట్స్ మనకు దొరికినాయి. సో అన్ఫార్చునేట్లీ కేజేవి ట్రాన్స్లేటర్స్కి అది అందుబాటులో లేదు. అది అందుబాటులో లేకపోవటం వలన తర్వాత వచ్చినటువంటి ట్రాన్స్లేషన్స్కి ఒక ఎడ్జ్ ఉంది. ఏంటంటే చాలా కాపీస్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మనకు 5,800 గ్రీక్ మేనుస్క్రిప్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి అవైలబుల్ 2021 సంవత్సరంలో. సో ఎక్కడైనా కాపీయింగ్లో ఒకడు పొరపాటు చేస్తే, ఒక 10 మంది పొరపాటు చేస్తే మిగిలినటువంటి 90 ఉన్నాయి మన దగ్గర. అది కూడా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి చేసినటువంటివి. ఒకే ప్లేస్లో ఒకే రూమ్లో కూర్చొని ఒక కాపీ పెట్టుకొని ఒక 10 మంది 10 మంది తర్జుమా చేశారండి. హైదరాబాద్లో ఒక కాపీని 10 మంది తర్జుమా చేశారు, రమేష్ వాళ్ళ ఇంట్లో కూర్చొని, లేకపోతే ప్రకాష్ వాళ్ళ ఇంట్లో కూర్చొని. ఇక్కడ విస్కాన్సన్లో మా ఇంట్లో ఇంకొక 5గురు చేశారు అనుకుందాం తర్జుమాని. ఇప్పుడు రమేష్ వాళ్ళ ఇంట్లోనూ తర్వాత ప్రకాష్ వాళ్ళ ఇంట్లోనూ చేసినటువంటి తర్జుమా ఒక కాపీ నుంచే కాపీ కొట్టారు వాళ్ళందరూ కూడా.
వాళ్ళు మిస్టేక్ చేస్తే ఒకవేళ ఆ కాపీలో కనుక ప్రాబ్లం ఉంటే అందరూ అదే మిస్టేక్ని రిపీట్ చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా కొత్త మిస్టేక్స్ని చేస్తారు. ఎందుకంటే అన్ని అన్ని పదాలు రాయాలంటే కష్టం కదా, ఎక్కడొక్కడ తప్పులు జరుగుతుంటాయి. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కాపీ అవైలబుల్గా ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడ పొరపాట్లు చేశారనేది కంపేర్ చేసుకునే అవకాశం ఉంది మనకి. ఓహో, అదే సంగతి. ఇక్కడ ఆ, వీళ్ళు రాసినటువంటి దాంట్లో అండ్లో డి ఎగరగొట్టేశారా, అందుకనే యాన్ అని వచ్చింది అక్కడ. లేకపోతే ఈ అండ్లో ఎన్డి ఎగరగొడటం వలన ఏ అయింది అది అనేది మనం ట్రాన్స్లేషన్స్లో మనం కంపేర్ చేసుకోవటం వలన అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మోడర్న్ ట్రాన్స్లేషన్స్కి ఉన్నటువంటి ఎడ్జ్ ఏంటంటే చాలా ఓల్డ్ కాపీస్ ఉన్నాయి మన దగ్గర, ఇప్పుడు దొరికినాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఓల్డ్ కాపీస్ మల్టిపుల్ ప్లేసెస్లో చేసినటువంటివి. ప్రకాష్ వాళ్ళ ఇంట్లో ఒకటి చేశారు, రమేష్ వాళ్ళ ఇంట్లో ఇంకొకటి చేశారు, మా ఇంట్లో ఇంకొకటి చేశారు, కిరణ్ బాంబే వాళ్ళ ఇంట్లో ఇంకొకటి చేశారు. సో అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చేసినటువంటివి. అర్థమవుతుందని నేను మీకు చెప్పేది. సో కేజేవిలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం అది. సో ద ట్రాన్స్లేటర్స్ వర్ ఫెయిత్ఫుల్. కేజేవిని తర్జుమా చేసినప్పుడు ట్రాన్స్లేటర్స్ వర్ ఫెయిత్ఫుల్. కాకపోతే ఇంగ్లీష్ మనం అది వాడడం. రెండోది ఏంటంటే అన్ని మేనుస్క్రిప్ట్స్ యాక్చువల్గా వాళ్ళకి అందుబాటులో లేవు, కానీ దే డిడ్ దేర్ బెస్ట్ అట్ దట్ టైం. వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఆ ట్రాన్స్లేటర్స్ కూడా ఏం చేశారంటే, దే వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఒక దినం రాబోతుంది ఇంకో ఎక్కువ మేనుస్క్రిప్ట్స్ వస్తే బాగుండేది, ఇంకా బాగా ఇంకా ట్రాన్స్లేట్ చేస్తే. దే వర్ లుకింగ్ ఫర్ ఇంప్రూవైజేషన్ ఆఫ్ దట్. ఆ ట్రాన్స్లేటర్సే చూశారు దాన్ని. నౌ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ సీ, సో కేజేవి ఇక్కడ ఉంది కదా, నేను నా లేజర్ పాయింట్ రాస్తాను ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసారు కేజేవి ఇక్కడ ఉంది. సో ఇది ఫోకస్ అంతా ఏంటంటే రీడబిలిటీ మీద కాదు, ఫోకస్ రీడబిలిటీ ఇక్కడ ఉంది. క్లారిటీ, రీడబిలిటీ ఇటు ఉంది. సో కేజేవి అంతా ఫోకస్ ఫార్మల్ మీద, ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఫార్మ్ స్ట్రక్చర్స్, వీటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించింది. ఎన్ఏఎస్బి కూడా కొంచెం అట్లనే, ఎన్కేజేవి కూడా కొంచెం అట్లనే. సో ఈఎస్వి ఇంకొంచెం ముందు వైపు, రీడబిలిటీ వైపు ఇంకొంచెం ముందు వైపు వెళ్తుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ దగ్గరగానే ఉంది, కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ రీడబిలిటీ. ఎన్ఎల్టీ ఆన్ ద అదర్ హ్యాండ్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఒరిజినల్ లాంగ్వేజ్కి చాలా దూరంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఒరిజినల్ లాంగ్వేజ్ చాలా దూరంగా ఉంది, కానీ రీడబిలిటీకి చాలా దగ్గరగా ఉంది. చూస్తున్నారా మీరు, రీడబిలిటీ వైపు వెళ్తుంది ఇది. సో మెసేజ్ చూసారా, మెసేజ్ ఫో పూర్తిగా రీడబిలిటీ మీద, మెసేజ్ వర్షన్ అనేటువంటిది యూజిన్ పీటర్సన్, బ్యూటిఫుల్. ఐ రియల్ లైక్ ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్లేషన్ అట్ ఆల్, ఇట్స్ ఎ పారాఫ్రేజ్ అంటాం దాన్ని. అందుకని ఎప్పుడైనా మనం బైబిల్లో థాట్ని చదువుకోవాలంటే మనం మెసేజ్ ఓపెన్ చేసి చదువుతాను. యాక్చువల్గా రోమన్స్ని చదవాలంటే నా పిల్లలతో నేను, మా ఇద్దరు కూతుళ్ళతో కూర్చొని నేను మా భార్య మెసేజ్ వర్షన్ చదువుతున్నప్పుడు, డాడీ అసలు భలే ఉంది డాడీ అన్నారు వాళ్ళు. దే రియల్లీ లైక్ ఇట్. రమేష్, యూ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్? యా, మెసేజ్లో చాలా బ్యూటిఫుల్గా ఆ మీనింగ్ కన్వే చేయడానికి పారాఫ్రేజ్ చేసి పారేస్తారు వాళ్ళు. ఓకే, బట్ we need not we don't need a paraphrase, we need a translation, right? So paraphrases are good, sometimes we really need to read that, but we need a, అందుకని ఈ రెండింటికి మధ్యస్థంగా ఉన్నటువంటి ట్రాన్స్లేషన్స్ కొన్ని ఉన్నాయి. వీటిని ఏమంటారంటే ఎన్ఐవి ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిమల్లీ ఈక్వలెంట్ ట్రాన్స్లేషన్ అంటాం. అంటే ఏంటంటే మేము ఒరిజినల్ లాంగ్వేజ్కే దగ్గరగా ఉంటామండి అనరు వాళ్ళు, లేకపోతే మా క్లారిటీ ఇంపార్టెంట్ అండి అనరు. అంటే ఒకదాని మీద ఇంకొకటి ప్రయారిటీ పెట్టడానికి ఇష్టపడరు. ఎన్ఐవి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైతే ఇంగ్లీష్లో ఒరిజినల్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉండి కూడా ఇంగ్లీష్లో దాన్ని క్లియర్గా చెప్పగలరో అక్కడ వాళ్ళు యాక్చువల్గా ఒరిజినల్ లాంగ్వేజ్ దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడైతే ఒరిజినల్ లాంగ్వేజ్లో దగ్గరగా ఉంటే ఇంగ్లీష్లో అసలు ఏం అర్థం కాదురా మనకి బూడిదే అనిపిస్తుందో, వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే క్లారిటీ వైపు వెళ్తారు. అందుకనే ట్రాన్స్లేషన్ ఫిలాసఫీలో మొత్తం మీద క్లారిటీకి పెద్దపీట వేయటము, లేకపోతే ఒరిజినల్ లాంగ్వేజ్ దగ్గరగా ఉండటానికి పెద్దపీట వేయటం అనేది ఉండదు. సో దే దే రియల్లీ ఫోకస్ ఆన్ ఎక్కడైతే ఏది నీడో అది. అందుకనే దాన్ని ఆప్టిమల్లీ ఈక్వలెంట్ ట్రాన్స్లేషన్ అంటాం. ఒకటి ఫార్మల్లీ ఈక్వలెంట్ ట్రాన్స్లేషన్, కేజేబి, ఎన్ఏఎస్బి ఇట్లాంటివన్నీ. ఇంకొకటి డైనమికల్ ఈక్వలెంట్ ట్రాన్స్లేషన్స్ కొన్ని ఉంటాయి, అంటే క్లారిటీకి పెద్దపీట వేసేటువంటివి. ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండేటువంటి వాటిని మనం ఆప్టిమల్లీ ఈక్వలెంట్ ట్రాన్స్లేషన్స్ అంటాం. అర్థమైంది కదా ఇక్కడ దాకా? ఎవ్రీథింగ్ వి అండర్స్టూడ్ సో ఫార్. సో ఇక్కడ ఒక బ్యాడ్ ప్రెస్ ఒకదాన్ని నేను హ్యాండిల్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఓకే, సో థింక్ అబౌట్ దిస్. అంటే కేజేవి
ఎన్ఐవి ఏదో అన్యాయం చేసేసింది, ఎన్ఐవి అసలు దేవుని నామాన్ని తీసేసింది యాక్చువల్గా అనేటువంటిది వాట్సాప్లో పంపించేటువంటి వాళ్ళకి ఒక ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను ఇక్కడ. సో ఎవరన్నా సరే యూదా రాసినటువంటి పత్రిక 25వ అధ్యాయంలో, 25వ అధ్యాయం అంటున్నా మొహం, 25వ వచనం, ఎందుకంటే యూదాలో ఒకటే కదా ఉంది అధ్యాయం. సో 25వ వచనాన్ని ఎవరన్నా, ఒకళ్ళేమో కేజేవిలో చదవండి, ఒకళ్ళేమో కొట్టేశారా తెలుగులో అప్పుడే నేను చెప్పకుండానే. సో చదవండి, తెలుగులో కూడా చదవండి, ఎందుకు మొదలు పెట్టాం కదా దాన్ని ముగిద్దాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్. చూసారా అక్కడ, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి అక్కడ. సో శక్తి గల మన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి అన్నాడు కదా అక్కడ, అంతేనా అంది? Yeah. Yeah, to the only God our Savior be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. అది ఏ వర్షను మీరు చదువుతుంది? నా కేజీ చదువుతున్నాను ఇప్పుడు. టు ద ఆ, ఓన్లీ KJV వైజ్ చదవండి. టు ద ఓన్లీ వైజ్ గాడ్ అవర్ సేవియర్ ది గ్లోరీ అండ్ మాజెస్టీ, డొమినియన్ అండ్ పవర్ బోత్ నౌ అండ్ ఎవర్. ఆమెన్. సో మొత్తం చదువుతారా? 24. 25th చదివితే సరిపోతుందిలే. 25th మళ్ళీ ఒకసారి చదవండి. సుధా, టు ద To ఓన్లీ the వైజ్ only గాడ్ wise God our Savior be టు ద glory and ఓన్లీ majesty. వైస్ గాడ్, కామా ఉందా పక్కన? There is no comma. To the కేజేవి, only wise God our కేజేవి. Savior. Yes, sir. To the only ఎస్, wise God our Savior, comma, be glory and majesty, comma, dominion and power both now and ever. Amen. రైట్. సో అదే ఎన్ఐవిలో కనుక మనం చూస్తే, ఎన్ఐవిలో డిఫరెన్సెస్ ఏమున్నాయి అక్కడ? కొన్ని యాడ్ చేశారు సార్. ఏమనుంది? To the only God our Savior be glory, comma పెట్టారు. Majesty, power and authority యాడ్ చేశారు. Through Jesus Christ our Lord, before all ages, now and forevermore. సో అని యాడ్ చేశారు. ఎన్ఐవిలో యాడ్ చేశారా, కేజేవిలో మిస్ చేశారా? ఎట్లా మాట్లాడుకుందాం దీని గురించి? I think they added in NIV because KJV is the oldest one. నో, బట్ కేజేవి ఓల్డెస్ట్ అయినా సరే, దట్స్ వాట్ ఐ వాస్ సెయింగ్. ఏంటంటే కేజేవిని ఏ మేనుస్క్రిప్ట్స్ అయితే ఉపయోగించారో కేజేవిని ట్రాన్స్లేట్ చేయడానికి, దోస్ వర్ యాక్చువల్లీ నాట్ ఓల్డ్. Okay. మేనుస్క్రిప్ట్ అంటే ఏంటి? గ్రీక్లో కాపీ కొట్టినటువంటి కాపీ ఉంటాయి కదా, అంటే ఒరిజినల్గా రాసినటువంటివి మనకు లేవు ఇప్పుడు. అపాసల్స్ రాసినటువంటి మెటీరియల్ లేదు మన దగ్గర ఇప్పుడు. ఎందుకు? ఆ మెటీరియల్ ఉండటానికి ఆస్కారం కూడా లేదు, చినిగిపోతాయి, చదలబడతాయి, ఇట్లా ఉంటాయి కదా. సో ఆల్ వీ హ్యావ్ ఇస్ కాపీస్. వాళ్ళు రాసినటువంటి దాన్ని చాలా పద్ధతిగా కాపీస్ చేసిన తర్వాత ఆ కాపీసే మన దగ్గర ఉంది. అలాంటివి మన దగ్గర ఒక 5,800 ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, గ్రీక్వే. ఇంకా ఎక్కువే ఉన్నాయి యాక్చువల్గా. సో ఐఎమ్ రెడ్యూసింగ్ ద నెంబర్ దేర్. కానీ నేనేం చెప్తున్నానంటే, కేజీవి యాక్చువల్లీ ఇస్ కేజీవి ఇస్ డిపెండింగ్ ఆన్ ద వన్స్ యాక్చువల్లీ దట్ ఆర్ లేటెస్ట్, దట్ ఆర్ యాక్చువల్లీ నాట్ దట్ ఓల్డ్. సో ఇంకొక మాట నేను చెప్తున్నాను, ఎవరు యాడ్ చేశారు ఎవరు తీశారు అనేటువంటిది. జాన్ 1:18 కూడా ఒకసారి చదువుదాం, రెండిట్లో, కేజేవి అండ్ 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 ఫస్ట్ కేజేవిలో చదువుదాం, తర్వాత ఎన్ఐవిలో చదువుదాం. జాన్ 1:18 జాగ్రత్తగా వినండి చదివేటప్పుడు. ఐ షుడ్ హ్యావ్ ఫోకస్డ్. ఒక నిమిషం ఉండండి, నేను ఒక పని చేస్తాను. నేనే యాక్చువల్గా నా స్క్రీన్ మీద ఓపెన్ చేసి పెడతాను, అప్పుడు మీకైతే ఈజీగా ఉంటుంది చూడటానికి. ఇది ఎందుకంటే మనం అంత మంచి విన్నర్స్ కాదు కదా. సో వింటే మనకు అంత అర్థం కాకపోవచ్చు నేనేం చెప్తున్నాను అనేది. ఓకే, సో ఐ బ్రాట్ ఇట్ అప్ వన్స్ అగైన్. లెట్ మీ సీ దిస్.
ఆల్ రైట్. మాస్టర్ ఏది కనిపిస్తుందా మీకు ఇప్పుడు ఇది? సో నేను జూమ్ కేజేబీని ఒకసారి కేజేబీని ఒకసారి చూస్తున్నాను. ఓకే, ఇది ఓకే. కొంచెం పెద్ద జైనా. yes sir, you need to zoom it, you cannot see it ఓకే. clearly. సో no man has seen God at any time, the only begotten. ఇదే మనం ఎన్ఐవిలో చూద్దాం ఒకసారి. No one has ever seen God, but the one and only Son, who is himself God and is in the closest relationship with the Father, has made him known. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? బిగాటెన్ సన్ అనేది లేదండి అనేవిలో. ఓకే, ది వన్ అండ్ ఓన్లీ సన్ అని ఉంది. కేజేవి దే సెడ్ బిగాటెన్ సన్. కేజేవిలో బిగాటన్ ఉంది. ఇంకా bosom of the Father and in the closest relationship with the Father. యా, నేనేం చేస్తున్నానంటే ఈ రెండింటిని ఒక పేపర్ మీద పెట్టి మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను నేను, సో దట్ మీకు పక్క పక్కనే పెట్టి చూస్తున్నా మీకు ఉపయోగం ఉంటుంది. సో రాత్రి నాకు ఐడియా వచ్చింది ఇట్లా చేస్తే బాగుంటుందేమోనని. అది మళ్ళీ ఫీల్ అవుతారేమో అట్లా చూపిస్తే అనుకున్నాను. ఓకే, రీడర్ ఇంకా క్లియర్ గా అర్థం అవటం కొంచెం డీటెయిల్స్ యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు హూ చూద్దాం. ఇస్ హిమ్సెల్ఫ్ గాడ్ అని కూడా ఉందండి. Yeah, that's the Jesus point himself. actually I want us to get. So no one has ever seen God. పైన ఉన్నది కేజేవి, సారీ పైన ఉన్నది ఎన్ఐవి, కింద ఉన్నటువంటిది కేజేవి. ఓకే, No one had seen God at any time. And at some point of time, somebody must have seen him type. yeah, no one has seen God at any time. Okay, so they are actually adding, okay, no one has seen God at any time. Okay, so NIV is like no one has ever seen God, which is okay. ఎందుకంటే అట్ ఎనీ టైమ్ అనేటువంటిది ప్రాబబ్లీ పీపుల్ అమెరికన్స్ డోంట్ యూజ్ ఇట్. ఎనీ టైమ్ అనేటువంటి దానికంటే ఎవర్ సీన్ గాడ్ సింప్లిఫై, దే ప్రాబబ్లీ సింప్లిఫైడ్ ఇట్. ఓకే, విచ్ ఇస్ ఓకే, ద మీనింగ్ ఇస్ నాట్ చేంజింగ్ హియర్. ఈ రెండిట్లో నో వన్ హ్యాస్ ఎవర్ సీన్ గాడ్ అన్నా సరే, నో వన్ హ్యాస్ సీన్ గాడ్ ఎట్ ఎనీ టైమ్ అన్నా సరే ఒకటే. సో ద ఓన్లీ బిగాటన్ సన్ అనేటువంటిది మారింది, ఎందుకంటే ద ఓన్లీ బిగాటన్ సన్ అని కాస్త ద వన్ అండ్ ఓన్లీ సన్ అని అంది ఎన్ఐవి. ఆ తర్వాత ఈ పీస్ చూడండి, ఇక్కడ హూ ఈజ్ హిమ్సెల్ఫ్ గాడ్ అనేటువంటిది ఎన్ఐవిలో ఉంది. కేజేబీలో ఏం చేశారు దాన్ని? లేదు అసలు. కేజేబీలో లేదు అది. సో టూ బిగ్ చేంజెస్ మనకు కనిపించినాయి. మనకి ఏంటంటే హూ ఈజ్ హిమ్సెల్ఫ్ గాడ్ అనేటువంటిది why is it not in KJV? ఈజ్ ఎన్ఐవి ట్రైంగ్ టు, అంటే ఎన్ఐవి దేవుడు అనేటువంటి పదాన్ని చాలా ప్లేసెస్ నుంచి తీసేసిందండి అనేటువంటి వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను నేను. ట్రాన్స్లేషన్స్ ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒకే మొదటి వచనంలో అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాడేద్దాం అని అనుకోరు ట్రాన్స్లేషన్స్. దట్స్ నాట్ హౌ ట్రాన్స్లేషన్స్ వర్క్. ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్స్ లో హూ ఈజ్ హిమ్సెల్ఫ్ గాడ్ అనేటువంటిది ఉంది. కేజేవిని ట్రాన్స్లేట్ చేసినటువంటి మ్యానుస్క్రిప్ట్స్ లో ఆ మాట కాపీ చేసేటప్పుడు మిస్ అయింది. సో ద రీజన్ ఈజ్ ట్రాన్స్లేటర్స్ యాక్చువల్గా చేసేటప్పుడు దీస్ ఆర్ ఆల్ స్కాలర్స్ దట్ వీ హ్యావ్. సో నేనేమంటున్నానంటే ఇలాంటి మనం దుర్వార్తలు విన్న తర్వాత, ఇలాంటి రూమర్స్ విన్న తర్వాత, వాట్సాప్లో మనకి తర్వాత పెట్టిన తర్వాత, లెట్స్ యాక్చువల్లీ చెక్ ఆథెంటిక్ సోర్సెస్. ఎందుకు పలానా చోట నుంచి పలానా పదాన్ని తీసేశారు, పలానా ట్రాన్స్లేషన్లో ఎందుకు మిస్ అయింది,
ఎందుకంటే ఇది మనం చెక్ చేయకపోతే జాకిర్ నాయక్ ఎంతమంది క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేశాడో తెలుసా? బిగాటన్ అనేటువంటి వర్డ్ తీసేశారనే అనేది చూపించి. మీరు మీరు నమ్మరు, కొంతమంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు, జాకిర్ నాయక్ షోడ్ దిస్ థింగ్. కేజేవిలో బిగాటన్ అని ఉంది, మిగిలినటువంటి ట్రాన్స్లేషన్స్ లో తీసేశారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యాక్చువల్గా క్రిస్టియన్స్ ఆర్ నాట్ క్లియర్. కానీ జాకిర్ నాయక్ తెలియనటువంటిది, ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు ఎవరు చెప్పనటువంటిది ఏంటంటే, ద వర్డ్ బిగాటన్, దానికి గ్రీక్ వర్డ్ వాజ్ మొనాగనెస్. మొనాగనెస్ అనేటువంటి వర్డ్ని అప్పట్లో మనకు ఉన్నటువంటి గ్రీక్ నాలెడ్జ్ మీద బేస్ చేసుకొని దే థాట్ యాక్చువల్గా గెన్నావు అనేటువంటి పదం నుంచి వచ్చింది, అంటే ఏంటంటే బర్త్ అనేటువంటి పదం నుంచి వచ్చింది కాబట్టి బిగాటన్ అని అర్థం అనుకున్నారు దానికి. కానీ తర్వాత మనకి గ్రీక్ మీద మనకి పాండిత్యం ఎక్కువ సంపాదించిన తర్వాత లాస్ట్ 500 సంవత్సరాల్లో గ్రీక్ లాంగ్వేజ్లోనే మనకి కొయినే గ్రీక్ మీద మనకి చాలా పట్టొచ్చింది. చాలా పట్టొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మొనాగనెస్ అనేటువంటిది ఓరి మీ తుంపల దగ్గర. సో మొనాగనెస్ అనేటువంటిది గెన్నవ నుంచి రాలేదా? జీన్ అనేటువంటి పదం ఏదైతే మనకి జీన్స్ అని వాడుతున్నాం, ఈరోజు మనం జీన్స్ అని వాడుతున్నాం. జీన్స్ ప్యాంట్ కాదు, మీకు మాకు సేమ్ జీన్స్ ఉంటాయి అంటాం కదా, అది ఆ జీన్స్ అనమాట. ఆ జీన్స్ అని వాడుతున్నాము, దాని నుంచి వచ్చిందనమాట అని చెప్పేసి ట్రాన్స్లేటర్స్ ఏం చేశారంటే నవ్ వి నో అండర్స్టాండ్. అంటే అర్థం ఏంటంటే God loved the world so much that he gave his son who has the same genes like him, who has the same nature like him. He is unique. He is unique. There is no one like him. అది చెప్తుంది. బిగాటన్ అనేటువంటి మాట కాదు అక్కడ చెప్తుంది. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ యాక్చువల్గా యునీక్ సన్. మనం అందరం కూడా దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయబడినా సరే వీఆర్ వెరీ డిఫరెంట్ అండ్ హీ ఈస్ వెరీ డిఫరెంట్. We can never be like Jesus. We are being formed into the image of Jesus, but the kind of relationship that he has with the Father is very different. Jews కి పళ్ళు పట్ట 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 కొరికేసుకున్నారు. కొంతమందికి ఎనామల్ కూడా ఊడిపోయి కింద పడిపోయింది. యాక్చువల్గా నా ఫాదర్ అని ఆయన అన్నప్పుడు, ఏ ఏంది నా ఫాదర్ అంటున్నావు? They didn't like him. He is really telling them the truth. He is unique son. He is at the bosom of the Father. None has seen God like he did. Because he is God, that's why he could see everything about Father. Father infinite అయితే he can see everything because he himself is God. అది చెప్తుంది. సో ఒరిజినల్ ట్రాన్స్లేషన్, సో మిగిలినటువంటి manuscripts, so that's why they are making it very clear that he himself is God. That's why he could see God. That's what they are saying. John was telling us that thing. యోహానే చెప్తున్నాడు ఆ మాటని. నేను అందుకనే చెప్పాను, యోహానికి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటిది ఏంటంటే హీఈస్ షోయింగ్ జీసస్ యాజ్ గాడ్. అందుకనే వర్డ్ వాజ్ విత్ గాడ్, వర్డ్ వాజ్ గాడ్ అంటాడు. తర్వాత యోహాన్ సువార్తలో ద గ్రేట్ ఐ యామ్ జీసస్ క్రైస్ట్ ఈస్ షోయింగ్ దట్ ఎగో ఏమీ బికాజ్ నేనే యావేన్ అంటున్నాడు అక్కడ. యెహోవా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు, అంటే ఎప్పటికీ తన ఉనికి కోసం ఎవరి మీద ఆధారపడినటువంటి వాడు కాదు అని అర్థం. తండ్రి యెహోవా, కుమారుడు కూడా యెహోవానే, పరిశుద్ధాత్మ కూడా యెహోవానే. మనకు అర్థం కావాలి అది. ఎందుకంటే పరిశుద్ధాత్మను ఎవరు క్రియేట్ చేయలేదు, కుమారుడిని ఎవరు క్రియేట్ చేయలేదు. ఆయన ఉనికి కోసం ఆయన ఎవరి మీద ఆధారపడలేదు. నిత్యత్వం నుంచి నిత్యత్వం దాకా ఉండేటువంటి వాడు. యోహాన్ చెప్తున్నాడు ఆ మాటను మనకి. అందుకనే యేసు ప్రభు లేచి అంటాడు ఏంటంటే ఐ యామ్ ద గ్రేట్ ఐ యామ్ అంట. సో బిఫోర్ ఏబ్రహాం వాజ్, అబ్రహాంకు ముందు ఐ యామ్ అంటాడు. ఎందుకంటాడు? అబ్రహాంకు ముందు ఐ యామ్ అని ఎందుకు అంటున్నాడు? ఆ మాట అనగానే జ్యూస్ వెంటనే రాళ్ళు తీసేశారు. ఎందుకు తీశారు తెలుసా? ఏయ్ నువ్వు మనిషి వాడిని కూడా దేవునితో సమానుడిగా చేసుకుంటున్నావు ఏంటి అని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఇమీడియట్గా అర్థమైపోయింది ఏం మాట్లాడుతున్నాడు. ఒరిజినల్ ఆడియన్స్ జ్ఞాపకం ఉందా నేను చెప్పేది? వాళ్ళకి ఏం అర్థమైంది అనేది. దిస్ ఈజ్ వేర్ వి నీడ్ టు సీ. అందుకనే డోంట్ బిలీవ్ ఇన్ ద రూమర్స్. మీకు కేజీవి అర్థమైతే అందులో మెమరైజేషన్ చేసుకుంటే మంచిదే. నేను కేజీవి చదువుతాను, ఈఎస్వి చదువుతాను, ఎన్ఐవి చదువుతాను. బైబిల్ స్టడీ తీసుకునేటప్పుడు నేను యాక్చువల్గా అన్ని వర్షన్స్ నా ముందు పెట్టుకుని చదువుతాను.
ఎందుకంటే కేజేవి ట్రాన్స్లేటర్సే ఒకవేళ బతికుండుంటే వాళ్ళు నా పక్కన కూర్చొని కేజేవి చదివావు మేము చాలా కష్టపడ్డాం కానీ ఈ తర్జుమా కొంచెం బాగా చేసినట్టున్నారు ఒకసారి చూడు దాన్ని కూడా అని చెప్పుండేవాళ్ళేమో నాకు ఈరోజు. కానీ మనలో ఉన్నటువంటి కొంతమంది నికృష్టపు బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కేజేవిని యాక్చువల్గా అందలాన్ని ఎక్కించి ఇదే దేవుని వాక్యంతో సమానం చేసేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక దేన్ని చదవకూడదని చెప్పేసి పటపటా కొరికేసుకొని పళ్ళు వాట్సాప్లో వాళ్ళకి ఇష్టమైనటువంటిది వాళ్ళకి ఇష్టమైనటువంటి మెసేజ్ కనిపించగానే అది ఇందులో సత్యం ఉందా అసత్యం ఉందా అనేటువంటిది గమనించకుండా ఇష్టం వచ్చినట్లు అబద్ధాన్ని ఫార్వర్డ్ చేసేసుకొని ఏం చేస్తున్నారంటే అల్టిమేట్లీ దే ఆర్ డెంటింగ్ యాక్చువల్లీ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇన్ ద చర్చ్. సంఘంలో చాలా చక్కగా వాక్యాన్ని చదువుకుని అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి సొట్టలు పెడుతున్నారు వీళ్ళు తీసుకొచ్చి. నేను అందుకనే ఫిలాసఫీస్ని చెప్పాను. కొంతమంది ట్రాన్స్లేటర్స్ ఒరిజినల్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉండటానికి ఆ ఫిలాసఫీని పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు కూడా మనకు అవసరమే, అది కూడా మనకు అవసరమే. కొంతమంది యాక్చువల్గా క్లారిటీ వైపు మనకున్నారు. పారాఫ్రేజ్ అనేటువంటిది పారాఫ్రేజ్ మాత్రమే, ట్రాన్స్లేషన్ కాదు. మెసేజ్, జేబీ ఫిలిప్స్ ఇవన్నీ కూడా పారాఫ్రేజెస్ మాత్రమే, ట్రాన్స్లేషన్స్ కాదు అవి. అది మనం అర్థం చేసుకోవాలి. సో వీ నీడ్ టు రియల్లీ హ్యావ్ యాజ్ మెనీ ట్రాన్స్లేషన్స్ యాజ్ పాసిబుల్. బైబిల్ స్టడీ తీసుకునేటప్పుడు ఎందుకు ఈ పదాన్ని ఇట్లా చేశారు, ఓ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఇట్లా ఉందా, దీనికి అర్థం ఇదా, ఓకే నవ్ ఐ అండర్స్టాండ్ నవ్ ఎందుకు ఇట్లా వాడారు అనేటువంటిది. దిస్ ఈజ్ దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ఎండెవర్. డోంట్ బిలీవ్ ఇన్ నాన్ సెన్స్ when you get a WhatsApp ni కానీ I am personally in touch. I know personally people who are involved in the translation committees. కేజేవి వాళ్ళు నాకు తెలీదు, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి. నేను అంత ఓల్డ్ కూడా కాదు కాబట్టి. బట్ వాళ్ళ నోట్స్ చదివాను నేను, ఎందుకు వాళ్ళు పలానా చోట పలానా విధంగా ట్రాన్స్లేట్ చేశారని. వాళ్ళ కోరిక ఏంటనేటువంటిది ముందుగానే చదివాను నేను. బట్ ఐ నో ఎన్ఐవి, ఈఎస్వి, ఈ ట్రాన్స్లేషన్ కమిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు పర్సనల్గా తెలుసు నాకు. ఐ ఏట్ డిన్నర్, వాళ్ళు మా ఇంటికి వచ్చారు, మేము మాట్లాడుకున్నాం. సో సాయి సారీ నేను ఇంటరప్ట్ చేస్తే ఎస్ అన్న. కిరణ్ అంటే ప్యాషన్ ట్రాన్స్లేషన్ గురించి ఒక్కటి అడిగాడు. I haven't heard about that, Anna, honestly. అంటే I can take a look at it. మేబీ ఐఎమ్ నాట్ రైట్, కాకపోతే కొంచెం ఇది ఈ ప్రాస్పెరిటీ వీళ్ళని సపోర్ట్ చేస్తా ఉన్నది అది, కానీ నేను కూడా విన్నా దాని గురించి. వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూవ్మెంట్ కి సంబంధించిన ఆ ఓరియంటేషన్ లో ఉన్నది ట్రాన్స్లేషన్ అని. అంటే ప్యాషన్ అనేటువంటిది ట్రాన్స్లేషనా లేకపోతే ప్యాషన్ అనేటువంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంప్లిఫైడ్ బైబిల్ అని ఉందన్న. ఇప్పుడు యాంప్లిఫైడ్ బైబిల్ అనేటువంటిది ట్రాన్స్లేషన్ లా కాదు అది. ఇప్పుడు యాంప్లిఫైడ్ బైబిల్లో ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను నేను. చెప్పు అనేది ఉంది. నేను మన వాడుక భాషలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యూ కెన్ అండర్స్టాండ్ ద ఫిలాసఫీ బిహైండ్ యాంప్లిఫైడ్ వర్షన్. చెప్పు అనేటువంటి దానికి రకరకాలైనటువంటి మీనింగ్స్ ఉంటాయి. సో నేను సంఘానికి వెళ్ళేటప్పుడు, నేను ఈరోజు సంఘానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళాను అన్న. ఒక కాలేజ్ ముందు ఒక అమ్మాయిని చూసి విజిలేశాడు. అమ్మాయి ఉందంటే చెప్పు తెగుతుందండి. రమేష్ చెప్పు అన్నాను, తొందరగా చెప్పు అన్నాను. ఈ మూడు ఒకే శబ్దాలని ఒకే పదాలను వాడుతున్నాయి, అవునా? చెప్పు అనేటువంటిదే వాడుతున్నాయి. మొదటి దాంట్లో నేను నిజంగానే చెప్పు గురించి మాట్లాడుతున్నాను, వేసుకునేటువంటి చెప్పు గురించి మాట్లాడుతున్నాను. రెండవ దాంట్లో మొహం వాచిపోతేటట్టు కొడతానని చెప్పడానికి చెప్పు అని మాట్లాడింది. అంటే నేను అవమానిస్తాను అని చెప్పింది. నువ్వు నన్ను కనుక వీలయ్యటం ఇట్లాంటివి చేసావంటే నీకు విమానం అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. మూడవ దాంట్లో చెప్పుతో సంబంధం లేదు అసలు. యాక్చువల్గా నువ్వు చెప్పాలనుకుంది చెప్పు అన్నాను నేను. యాంప్లిఫైడ్లో ఏం చేస్తాడంటే, ఇప్పుడు ప్రతి కాంటెక్స్ట్లో నేను మాట్లాడినటువంటి మాటలో ప్రతి కాంటెక్స్ట్లో ఒక చోట చెప్పు అనేటువంటి దానికి ఒకటే కదా అర్థం ఉండాల్సింది. ఇప్పుడు రమేష్తో నేను మాట్లాడుకునేటప్పుడు రమేష్ చెప్పు అన్నాను, వెంటనే రమేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పు తీసుకొచ్చి ఇట్లా ఇచ్చాడు అనుకున్నాను.
అది కాదు, ఆ కాంటెక్స్లో దానికి మీనింగ్ అది కాదు. కానీ యాంప్లిఫైడ్లో ఏం చేస్తాడంటే ఆ పదానికి ఉన్నటువంటి మీనింగ్స్ అన్నిటినీ జొప్పించేస్తాడు మనకి. అక్కడి నుంచే చాలా ప్రసంగాలు వస్తున్నాయి మనకి. చెట్టు మీద ప్రసంగం అంటే చెట్టుకి ఇన్ని మీనింగ్స్ ఉంటాయి అని చెప్పేసి అన్ని మీనింగ్స్తో కూడినటువంటి ప్రసంగం మనకు వస్తుంది బయటికి. కానీ గుర్తుంచుకోండి, యాంప్లిఫైడ్లో ఉన్న వీక్నెస్ అది. దే టెన్ టు థింక్ ఈ పదానికి ఇన్ని రకాలైనటువంటి మీనింగ్స్ ఉన్నాయని చెప్పేసి అన్ని మీనింగ్స్ యాక్చువల్గా చెప్పుకుంటూ వస్తుంది. కానీ అన్ని మీనింగ్స్ ఎట్లా ఉంటాయి ఆ పదానికి, ఆ కాంటెక్స్ట్లో? సో అన్ని పాసిబిలిటీస్ ఎట్లా ఉంటాయి? ఇట్ డజంట్ మేక్ సెన్స్ యాక్చువల్గా కదా. సో యాంప్లిఫైడ్లో ఉన్నటువంటి వీక్నెస్ అది. ఆంప్లిఫైడ్ క్లాసిక్ కూడా వచ్చింది సార్ ఇప్పుడు. యా, సో ఐ హావెంట్ రెడ్ దట్ యట్ కిరణ్. I may have to look into all this. Uh, I think I need to start looking at translations more now. నేను కూడా ప్యాషన్ చూడలేదు, విన్నాను అంతే. Yeah. ఆల్మోస్ట్ 74 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు. సారీ టు ఇంటరప్ట్ అన్న, ప్యాషన్ లో అన్ని లేవు. న్యూ టెస్ట్మెంట్ ఉంది. దేర్ ఆర్ సమ్ పోర్షన్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ అవైలబుల్. మీరు చెప్పినట్టు సమ్ ఎగ్జార్బిటెంట్ లైక్ దాని ఏమంటారు, ఎగ్జాజురేటెడ్ ఉంటుంది అనమాట. దట్స్ ఇట్. Yeah. జస్ట్ అందుకే అడిగాను. That's a good thing. I'm so glad you brought it up. I have never read that, Kiran. అందుకనే దాని మీద నేను I can't really make a comment on that one. But I'll go back right after the session. I'll see who the translation committee is, and then I'll take a look at it. Okay. So I will definitely see that. So thanks for bringing that to my notice. Really, that's really helpful. So you understand now what goes on behind translations. You understand now. ఏ ట్రాన్స్లేషన్ వాడాలి బ్రదర్ అనే బదులు అన్ని వాడండి. అన్ని వాడండి. యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. సో నేను రోమన్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి మా పిల్లలకి మెసేజ్తో మొదలు పెట్టాను. నేను మెసేజ్తో చదివినప్పుడు వాళ్ళకి ఒక కాన్సెప్ట్ అర్థమైంది. డాడీ భలే ఉంది డాడీ, ఇది భలే, వి లవ్ ఇట్ అని. కానీ బట్ దే నెవర్ యాక్చువల్లీ స్టక్ విత్ మెసేజ్. మెసేజ్లో మొదలు పెట్టినా సరే రోమన్స్ని దే డోంట్ ఓకే మాకు అర్థమైపోయింది రోమన్స్ వీడియో. నో మై థింగ్ ఈజ్ యాక్చువల్ ఐఎమ్ ఎంకరేజింగ్ దెమ్ టు మూవ్ టువర్డ్స్ ఎ గుడ్ ట్రాన్స్లేషన్. పారాఫ్రేజ్ నుంచి ట్రాన్స్లేషన్ వైపు మూవ్ అవ్వాలి వాళ్ళు. సో దే ఆర్ రీడింగ్ నౌ NIV, and then I say a couple of years down the line, oh yeah, so pick up an ESV and then read it and then try to find the difference. మా అమ్మాయి మన బైబిల్ స్టడీ తీసుకుంది వాళ్ళ గ్రూప్లో, సో కాలేజ్ గ్రూప్లో. And I said she did a good job, and she read all different versions. Mark నుంచి తీసుకొని she did all different versions and she studied it. That's good. I was like, yeah, that's a good way of doing it. So, and one day I really like them to see Papalo. So I really like them to see they learn biblical languages, and then they get better at it. And I hope the Lord actually will help them. ఎందుకంటే బిబ్లికల్ లాంగ్వేజెస్ ప్రతి కల్చర్లో బిబ్లికల్ లాంగ్వేజెస్ కావాలని మార్టిన్ లూథర్ చెప్పేశాడు. బిబ్లికల్ లాంగ్వేజెస్ లేనటువంటి వాళ్ళు ఒక జనరేషన్లో ఉన్నారంటే గాస్పెల్ని కూడా ప్రొటెక్ట్ చేయలేమన్నాడు ఆయన. అదే జరుగుతుంది మనకి ఇప్పుడు. ప్రాస్పెరిటీ గాస్పెల్ ఇవన్నీ ఎందుకంటే దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో I have actually some more material to cover. So let me go quickly. So, which translation do you suggest for kids starting age 8? I would say get a good NLT. Go for NLT and then try to make them understand. ఒకవేళ వాళ్ళు ఇంగ్లీష్ రీడర్స్ అయితే, ఇంగ్లీష్ వాళ్ళకి బాగానే అర్థమవుతుంటే NLT తీసుకోండి. నా ఐడియా బేసికలీ ఈజ్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ యాక్చువల్లీ దే కెన్ అండర్స్టాండ్ ద బైబుల్, దట్స్ వేర్ దే నీడ్ టు రీడ్ ఫస్ట్. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ దెమ్. ఓకే, సో చాలాసార్లు పేరెంట్స్ ఏంటంటే పిల్లల చేత వాళ్ళకి బాగా ఇంగ్లీష్ రావాలని ఎట్లాగైనా సరే ఇంగ్లీష్తో బైబిల్ని కుక్కటానికి ప్రయత్నిస్తారు. కానీ ఒకటి అర్థం అవ్వట్లేదు, మీరు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ వాక్యం వాళ్ళకి అర్థం కావట్లేదని ఫోకస్ చేయట్లేదు. అది డేంజర్. అది వాళ్ళకి వాక్యం మీద విరక్తి పడుతుంది వాళ్ళకి తర్వాత. ఎందుకంటే బికాజ్ ఇంగ్లీష్ని కుక్కటానికి ప్రయత్నించి మనం ఏం చేస్తామంటే దాంతో పాటు యాక్చువల్గా వాక్యాన్ని కూడా మనం చూపించి నోట్లో పెడుతున్నాం కాబట్టి వాక్యం కూడా అదే చేదులాగా అనిపిస్తుంది వాళ్ళకి. దట్స్ నాట్ డూ ఇట్. సో అండర్స్టాండ్. స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్కి వాళ్ళు ప్రతి వీక్ మెమరీ వర్స్ చెప్పాలి. మెమరీ వర్స్ చెప్పేటప్పుడు నేను అంటాను, అందులో కొంతమంది ఇంగ్లీష్ తెలియనటువంటి వాళ్ళు నాకు చూశాను. ఫస్ట్ వీక్ వాడు బాగా మెమరైజ్ చేసి భలే రాశాడు, కానీ వాడితో అడుగుతున్నప్పుడు ఎరా దీనికి అర్థం ఏంట్రా అంటే వాడికి ఏం తెలియదు. నీ భాష ఏంట్రా అంటే స్పానిష్ అన్నాడు. అరే నెక్స్ట్ వీక్ నుంచి ఇంగ్లీష్లో రాసావంటే కర్రతో కొడతాను నిన్ను, నువ్వు వెళ్ళి స్పానిష్లో రాసుకుంటారా అని చెప్పాను.
ఎందుకు వాడికి ఐ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్ క్లోజ్ టు దేర్ హార్ట్. సో భాష కాదు ఇంపార్టెంట్, వాక్యం ఇంపార్టెంట్. దాట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇట్స్ గుడ్. తెలుగులో కూడా ఐఎమ్ రియల్లీ హోపింగ్ ఫర్ ఎ డే వెన్ వీ హ్యావ్ మెనీ ట్రాన్స్లేషన్స్. ఈ ట్రాన్స్లేషన్ ఫిలాసఫీస్తో, డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ ఫిలాసఫీస్తో మోర్ ట్రాన్స్లేషన్స్ వస్తే బాగుంటుంది. జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు ఎలాంటి ఎంత బ్యాడ్ ప్రాపగండా చేసినా సరే, ట్రాన్స్లేషన్స్ అనేటువంటివి ఏవో మనలో ఉన్నటువంటి వీక్నెస్ అంటారు, కానీ నో ట్రాన్స్లేషన్స్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. సో మనవాడు బిగాటన్ అనేటువంటిది నిజంగా ప్రాపర్గా ఎందుకు తీసేశారు అనేది కనుక అర్థం చేసుకుంటే, మనోడు ఏం చెప్పాడంటే బిగాటన్ అనేటువంటిది చాలా పెద్ద పదం, అది తీసేసి వన్ అండ్ ఓన్లీ అని పెట్టడం అనేటువంటిది చాలా చిన్న పదం అనుకుంటున్నాడు. కానీ వాడికి అర్థం కావట్లేదు. బేసికల్లీ బిగాటన్ కంటే వన్ అండ్ ఓన్లీ అనేటువంటిది ఇంకా ఎక్కువ పదం, ఆనెస్ట్గా చెప్పాలంటే. ఎన్ఐవి దాన్ని డిగ్రేడ్ చేయలేదు, ప్రమోట్ చేసింది, ఇంకొంచెం ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది దాన్ని. సో దాట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో వాడికి అర్థం కానటువంటిది చాలా ఉంది. సో అలాంటి వాడు చెప్పిన తర్వాత మన వాళ్ళు తెలియకుండానే కన్వర్ట్ అయిపోవటం. ఎందుకంటే బికాస్ వీ డోంట్ టీచ్ దీస్ థింగ్స్. వీ నీడ్ టు టీచ్ దీస్ థింగ్స్ టు అవర్ పీపుల్. తెలుగు బైబిల్స్లో ట్రాన్స్లేషన్ చేసినటువంటి వాళ్ళు దేవర్ తెలుగు బైబిల్ దిస్ అ ఫుల్ స్టోరీ దట్స్ గివెన్ ఇన్ ద చాలా తెలుగు వర్షన్స్లో బిఎస్ఐ దాంట్లో స్టోరీ ఆఫ్ ద ట్రాన్స్లేషన్ ఇస్తారు. ఒకసారి చదవండి అది ఒకసారి. ఇట్స్ వెరీ గుడ్, బట్ ఇట్ నీడ్స్ అప్డేట్. ఎందుకు అప్డేటింగ్ అంటే, ఒకటి లాంగ్వేజ్ మారుతుంది, తెలుగు లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ చేంజింగ్, ఇవాల్వింగ్. ఓకే, రెండవది ఏంటంటే మనకి గ్రీక్ మీద, హీబ్రూ మీద పట్టు బాగా వచ్చింది ఇప్పుడు. ఆ తెలుగు తర్జుమా చేసినప్పుడు కంటే ఇప్పుడు మనకి వీ హ్యావ్ మోర్ క్లారిటీ ఆన్ మెనీ థింగ్స్. సో కొన్ని ప్లేసెస్లో ఐ గో టు తెలుగు అండ్ ఐఎమ్ లైక్ వా మ్యాన్. సో ఇంగ్లీష్ వర్షన్ కూడా ఇంత పంచలేదు, ఇంత బ్యూటిఫుల్గా ట్రాన్స్లేట్ చేయలేదు అనిపిస్తుంది కొన్ని చోట్ల తెలుగు బైబిల్ చూసిన తర్వాత. ఇంకొన్ని చోట్ల నేను వచ్చిన తర్వాత దిస్ నీడ్స్ రియల్లీ అప్డేట్ హియర్ అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇట్స్ నాట్ రియల్లీ గివింగ్ అస్ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి సెన్స్ మిస్ అయిపోయిందేమో అనిపిస్తుంది కొన్ని చోట్ల. సో we need different translations. We need scholars. So pray that యాక్చువల్గా చాలా మంది గ్రీక్ హీబ్రూని చక్కగా నేర్చుకొని తర్జుమా చేసేటువంటి వాళ్ళు ఉండాలి. నాసి రకమైనటువంటి హీబ్రూ గ్రీక్ టీచర్స్ పోవాలి. దానికోసం ప్రార్థన చేద్దాం. వన్స్ అగైన్ నాయక్ లాంటి వాళ్ళు చేసేది ఏంటంటే దే మిస్ అదర్ పోర్షన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్ అండ్ దే ఫోకస్ ఆన్ సమ్ థింగ్స్. And also they misinterpret and they twist and show. That's what they do. బిగాటన్ అనేటువంటిది తీసేయటంతో మనం ఏదో పాపం చేసాం అన్నట్టుగా, అసలు మనం అక్కడ నాలుగు ఖర్చుకున్నాం అన్నట్టుగా. నో యా we have more understanding now. It's okay. We are trying to get to the meaning of the original authors. That's what our goal is. మనం బైబిల్ స్టోరీ లైన్, బైబిల్లో నేరేటివ్స్ని మనం చదివేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే, బైబిల్ మొత్తానికి ఒక స్టోరీ ఉంది. 3 levels ఆఫ్ నేరేటివ్, 3 levels ఆఫ్ స్టోరీ మనం మనసులో పెట్టుకోవాలి. ఇది మనసులో కనుక పెట్టుకోకపోతే మనం పప్పులు వేస్తాం, అన్నిట్లో కాలేసేస్తాం. బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు ఎట్లాగో చెప్తాను. ఎన్నిసార్లు మీరు విన్నారు దావీదు గొలియాతు కథని? చాలాసార్లు వినుంటారు, చాలాసార్లు చెప్పుంటారు. 5 రాళ్ళు అంటే అర్థం ఏంటి? ఒక రాయి నెంబర్ 1 దీనికి అర్థం ఇది, రాయి నెంబర్ 2 అంటే ఇది ధైర్యం, లేకపోతే ప్రార్థన, తర్వాత వాక్యం. ఇట్లా విన్నారా ఎవరన్నా? సో అది చెప్పిన తర్వాత దానిని అప్లికేషన్ కూడా మన వాళ్ళకి ఎట్లా చెప్తారంటే, మన ముందు పరీక్ష అనేటువంటి గొలియాత్ ఉన్నా సరే మనం యాక్చువల్గా దాన్ని ఛేదిస్తాం. అంటే గొలియాతులు ఏంటంటే లైఫ్లో కష్టాలు వచ్చినప్పుడు గొలియాత్తో పోల్చడం, మనం దావీదులాగా దాన్ని రాళ్ళేసి కొట్టడం, వాక్యం చదవటం, వాక్యం తర్వాత ప్రార్థనతో చేయటం. అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే మన లైఫ్లో కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, వాక్యం ద్వారా ఎదుర్కోవటం అనేటువంటి దాంట్లో తప్పులేదు. అది చేయాలి, మనం అందరం చేయాల్సినటువంటి పని. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ప్యాసేజ్కి ఆ మీనింగేనా
ఆ ప్యాసేజ్కి ఆ అప్లికేషనేనా? అది క్వశ్చన్ అక్కడ. సో మన కల్చర్లో మనం చేసేది ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి ఇండివిజువల్ స్టోరీస్ అన్నిటినీ, బైబిల్లో దావీదు గొలియాతు కథ ఉంటే దాన్ని మిగిలినటువంటి బైబిల్తో దానికి ఏ సంబంధం లేదన్నట్టుగా చదువుతాం మనం. మిగిలినటువంటి బైబిల్తో సంబంధం లేకుండా చదువుతాం. ఎట్లాగా? మీరు కొంచెం సేపట్లో మీరు అర్థం చేసేసుకుంటారు దాన్ని. సో ఒకసారి నన్ను జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. బైబిల్లో టాప్ స్టోరీ ఒకటి ఉంది, అంటే బిగ్ స్టోరీ అంటాం. దీన్నే మెటా నారేటివ్ అంటాం. ఈ మెటా నారేటివ్ అనేటువంటిది రిడెంప్టివ్ హిస్టరీ. దీన్ని నేను ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెటా నారేటివ్ని, టాప్ నారేటివ్ని సపోర్ట్ చేయటానికి మనకి ఇట్లాగా ఫేజెస్ ఉన్నాయి. దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిల్ని సపోర్ట్ చేయటానికి చాలా ఇండివిజువల్ స్టోరీస్ ఉన్నాయి. 3 లెవెల్స్ నేను మీ ముందు పెట్టాను. 3 లెవెల్స్ నేను మీ ముందు పెట్టాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఒక్కటి, ఎవరన్నా సరే మనలో టైటానిక్ సినిమా చూసారా ఎవరన్నా? ఓ మనం ఓకే, సో మాట్లాడుకోవచ్చా దాని గురించి? ప్రకాష్ లేకపోతే టైటానిక్ గురించి ఎత్తాడు కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి బ్యాన్ చేయటం అట్లాంటివి ఉంటాయా మా మీద? అంటే సినిమాలు చూడండి, మీరు విశ్వాసులైనా సరే మీరు సినిమాలు చూడొచ్చు అని యాక్చువల్గా నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, నేను ప్రోత్సాహపరచట్లేదు, కానీ మీరు అన్బిలీవర్స్గా ఉన్నప్పుడు చూసుంటారేమో అని మాట్లాడుతున్నాను. అది ఒకసారి దాని గురించి. సో ప్రకాష్, యాక్చువల్గా ఒక 2 ముక్కల్లో మేజర్ స్టోరీ చెప్పాలంటే టైటానిక్, హౌ డు యూ సే, లైక్ ఒక సెంటెన్స్లో చెప్పాలంటే? యా, ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఇక్కడ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ మూవీ దేని గురించి, దాని మేజర్ స్టోరీ ఏంటి అంటే ఏంటంటే, ఇట్స్ అ లవ్ స్టోరీ. బేసికలీ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాడు ఒక రిచ్ లేడీని ప్రేమిస్తాడు. ఆ రిచ్ లేడీ కోసం రిచ్ పీపుల్ అంతా కూడా ఆమె కోసం, వాడి ప్రేమ నిజంగా చాలా పవిత్రమైనటువంటి ప్రేమ, తన ప్రేమ కోసం వాడి ప్రాణాన్ని అర్పించేసేసాడు అనేటువంటిది స్టోరీ. సో దిస్ ఈస్ ద మెటా నారేటివ్. ఆ స్టోరీని సపోర్ట్ చేయటానికి స్టోరీలో ఫేజెస్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ఫేజ్ ఏంటంటే వాడు టైటానిక్ లో ఎట్లా ఎక్కాడు అనేటువంటిది చెప్పటం ఒక ఫేజ్. అది టైటానిక్ ఎక్కిన తర్వాత వాడు యాక్చువల్గా అమ్మాయిని ఎట్లా కలిశాడు అనేటువంటిది రెండో ఫేజ్. అమ్మాయిని కలిసిన తర్వాత తర్వాత వాడు చచ్చిపోవటం అనేటువంటిది, టైటానిక్ పడిపోవటం పడిపోవటం అనేటువంటిది ఒక ఫేజ్. అదంతా అయిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత వాడికి ఏమయ్యాడు, ఎట్లా చచ్చిపోయాడు అనేటువంటిది ఇంకొక ఫేజ్. అంటే ఒక బిగ్ చంక్స్, ఒక మేజర్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఆ స్టోరీ లైన్ని సపోర్ట్ చేయడానికి ఒక ఫేజెస్ ఉన్నాయి కదా. ఒక 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 ఈ ఫేజ్ వర్క్, ఈ ఫేజ్ వర్క్, ఈ ఫేజ్ అని. మళ్ళీ ఈ సెకండ్ లెవెల్ని దీన్ని దీన్ని ఫోకస్ చేయడానికి, దీన్ని సపోర్ట్ చేయడానికి హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. అంటే వాడు వెళ్ళి వాడు ఎట్లా లాటరీ టికెట్ గెలిచాడు, వాడు ఒక పెద్ద ఆ, వాడి వాడి యొక్క నేచర్ ఏంటో చూపించటం, వాడి అలవాట్లు చూపించటం, తర్వాత వాడు మంచి ఆర్టిస్ట్ అనేటువంటిది చూపించటం, ఆర్ట్తో అమ్మాయిని ఇంప్రెస్ చేయటం అనేటువంటిది చూపించటం, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది చూపించడం, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూపించడం, తర్వాత వాళ్ళు భోజనం చేసేటప్పుడు వీడు ఏం పెద్ద పూర్ పర్సన్గా ఎట్లా వెళ్తాడు భోజనానికి, మిగిలిన వాళ్ళు వాడిని ఎట్లా లైక్ చేయరు. ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ ఇండివిజువల్ స్టోరీస్ ఉన్నాయి అందులో కదా, హండ్రెడ్స్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి అందులో. ఇమాజిన్ యాక్చువల్గా ఆ సీన్స్ని వాడి లవ్ స్టోరీతో సంబంధం లేకుండా మనం సీన్గా చదవగలమా, చూడగలమా? చూడొచ్చు, కానీ ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఆ భోజనానికి వెళ్ళినటువంటి సీన్ని కనుక మనం మిగిలినటువంటి స్టోరీతో సంబంధం లేకుండా చదవగలమా? వి డోంట్. ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ ఈజ్ టు సపోర్ట్ ద అప్పర్ లెవెల్ నేరేటివ్. దానిపైన ఉన్నటువంటి, అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇండివిజువల్ స్టోరీస్ అంతా కూడా దానిపైన ఉన్నటువంటి నేరేటివ్ని సపోర్ట్ చేయడానికి, ఆ పైన ఉన్నటువంటి సెకండ్ లెవెల్ నేరేటివ్ అంతా కూడా మేజర్ స్టోరీని ఎట్లా ముందుకెళ్తుందని చూపించడానికి. అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? సో బైబిల్ కూడా అట్లాంటిదే. ఏంటంటే ఇట్ ఈస్ అ స్టోరీ, ఇట్ ఈస్ గాడ్స్ స్టోరీ, దేవుని యొక్క రిడెంప్టివ్ హిస్ స్టోరీ అది. సో ఇట్స్ అ హిస్టరీ, బట్ ఇట్ ఈస్ హిస్ స్టోరీ. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్. సో అది ఫేజెస్గా మనకు కనిపించింది. ఏంటి రెండో లెవెల్ నారేటివ్లో? సో క్రియేషన్ అకౌంట్ని ఎందుకు రాశారంటే అబ్రహాంని పరిచయం చేయడానికి.
క్రియేషన్ నేరేటివ్ అంతా కూడా మొదటి 11 అధ్యాయాలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి ముందుకి. ఎందుకు? అబ్రహాం క్యారెక్టర్ని మనకి ఇవ్వటానికి. అబ్రహాం క్యారెక్టర్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? దేవుడి యొక్క ప్రామిస్ని చెప్పటానికి. అబ్రహాం క్యారెక్టర్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ సీన్ దట్ ఇజ్రాయెల్ని ఇంట్రడ్యూస్ చేయటం, ఇజ్రాయెల్ తర్వాత కింగ్షిప్, అబ్రహాం దగ్గర నుంచి కింగ్డమ్ ఆఫ్ డేవిడ్ ఎస్టాబ్లిషింగ్ దాకా యాక్చువల్గా ఒక ఫేజ్ అది. రూత్ ఎందుకుంది? బైబిల్లో రూత్ ఎందుకుందండి మాస్టరు? రూత్ ఎంత మంచిదో చూపించడానికా, లేకపోతే బోయాజ్ ఎంత మంచివాడో చూపించడానికా రూత్ గ్రంథం ఉంది? సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ లాంగ్ లాంచ్. సో ఇమ్మీడియట్గా రూత్ ఎవరిని ఇంట్రడ్యూస్ చేయడానికి రూత్ ఉంది. సో నేనేమంటున్నానంటే ఆ ఫేజ్, ఆ లోపల ఉన్నటువంటి ఆ సీన్ ఇమ్మీడియట్గా చెప్పేటువంటి సీన్ ఎవరి గురించి? డేవిడ్ కింగ్డమ్ని ఎట్లా దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అని చెప్పడానికి రూత్ ఉంది. ఎందుకు? రూత్ వాజ్ యాక్చువల్లీ డేవిడ్స్ గ్రేట్ గ్రాండ్ మదర్. కింగ్స్కి జినియాలజీ ఇస్తారు, కింగ్స్కి యాక్చువల్గా లినియేజ్ ఇస్తారు. సో డేవిడ్ని ఇంట్రడ్యూస్ చేయటానికే రూత్ ఉంది. డేవిడ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మొదటి సమూయేలు గ్రంథం ఉంది. డేవిడ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రెండో సమూయేలు గ్రంథం ఉంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ శామ్యుయల్ ఈజ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ డేవిడ్. దేవుడు ఎట్లాగైతే ప్రామిస్ చేశాడు అనేటువంటి దాన్ని. కానీ ఆ ప్రామిస్కి ఏ విధమైనటువంటి అడ్డంకులు వచ్చినాయి? దావీద్ తర్వాత, దావీద్ జీవితంలోనే యాక్చువల్గా తను చేసినటువంటి అపరాధం వలన ఏ విధమైనటువంటి అడ్డంకులు వచ్చినాయి అని మాట్లాడటం. ఆ అడ్డంకుల్ని తప్పించుకొని కూడా, అడ్డంకుల్ని అధిగమిస్తూ కూడా దేవుడు ఏ విధంగా స్టోరీని ముందుకు తీసుకెళ్తున్నాడు అనేటువంటిది పాయింట్. సోలమన్ నుంచి ఎగ్జైల్ వరకు, అంటే చెరలోకి తీసుకెళ్ళటం వరకు ఒక ఫేజ్ అది. తర్వాత చెర నుంచి క్రీస్తు వరకు ఉన్నటువంటి ఫేజ్ ఇంకొకటి. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ స్టోరీస్ అన్నీ కూడా దీనికి సంబంధించింది. ఇప్పుడు డేవిడ్ గొలియాత్ కథను మనం చదవాలంటే ఏ ఫేజ్ని సపోర్ట్ చేయడానికి ఉంది డేవిడ్ గొలియాత్ కథ? అదొక ఇండివిజువల్ స్టోరీ, 3వ లెవెల్లో ఉన్నటువంటి స్టోరీ. అర్థమవుతుంది కదా మీకు? అదొక ఇండివిజువల్ స్టోరీ. ఆ ఇండివిజువల్ స్టోరీ ఎందుకు రాశారు? ఇందులో ఏ ఫేజ్ని సపోర్ట్ చేయడానికి ఉంది అది? సెకండ్. వెరీ గుడ్. డేవిడ్ కింగ్డమ్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయబడింది అనేటువంటి విషయాన్ని మనకు పరిచయం చేయడానికి ఆ స్టోరీ రాశారు అక్కడ. ద స్టోరీ ఈజ్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్. దేవుడు ఒక రాజ్యాన్ని చేస్తున్నాడు. ఆ రాజ్యాన్ని యాక్చువల్గా దేవుడు ఏ విధంగా మనకి ఇస్తున్నాడు అనేటువంటి చెప్పడానికి. సో దీన్నే ఇంకొక రకంగా నేను చెప్పడం అనేటువంటి జరిగింది. చూడండి, ఈ మెటా నేరేటివ్, ఈ మొదటి లెవెల్ నేరేటివ్ని నేను పరిచయం చేస్తున్నాను ఇప్పుడు మీకు. ఇందాక నేను చెప్పినటువంటిది రిడెంప్టివ్ హిస్టరీ అన్నా కదా. ఈ మెటా నేరేటివ్ అనేటువంటిది అంటే ఎట్లాగైతే టైటానిక్లో ఇట్స్ అ లవ్ స్టోరీ బ్రదర్ అని చెప్తారు కదా, ఒక లవ్ స్టోరీ బిట్వీన్ వన్ మ్యాన్ అండ్ వన్ ఉమెన్. ఆ తర్వాత ఎట్లాగైతే ఆ వ్యక్తి తను నిజంగా తన ప్రేయస్ కోసం ప్రాణాన్ని అర్పించాడో, ఇట్స్ అ స్టోరీ అబౌట్ ఇట్. అది మెటా నేరేటివ్ అంటే. టైటానిక్, ద మెటా నేరేటివ్ ఈజ్ అబౌట్ ఇట్. అయితే బైబిల్లో కూడా మెటా నేరేటివ్, ఫస్ట్ లెవెల్ నేరేటివ్ ఏంటంటే, ఒకటి, వాట్ ఈస్ దిస్? పెద్దదవుతుంది, దాన్ని దేని గురించి మాట్లాడుతుంది అది? క్రియేషన్. సో దేవుడు క్రియేట్ చేశారు, తర్వాత జరుగుతుంది ఏంటి? పతనం, సిన్ ఎంటర్డ్. చూసారా పైన క్రియేషన్ ఎంత పచ్చగా ఉందో, సిన్ ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా మొత్తం వాడిపోయిందో చూసారా? థాన్స్, థిజిల్స్, దేవుని యొక్క సన్నిధి నుంచి వాళ్ళు తరిమి వేయబడటం చూస్తున్నారు కదా ఇదంతా. కానీ అక్కడితో ఆగలేదు. గాడ్ ఈజ్ యాక్చువల్లీ, ఇదేంటిది మూడోది, అబ్రహాం స్టోరీ. గాడ్ ఈజ్ యాక్చువల్లీ రివర్సింగ్ ద సిచ్యువేషన్. ఏదైతే ఆదాము అవ్వలు ఏదైతే పొరపాటు జరిగిందో అక్కడ, దేవుని సన్నిధి నుంచి ఏ విధంగా అయితే వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారో, ఆ సిచ్యువేషన్ అంతా రివర్స్ చేస్తున్నాడు దేవుడు. ఆ సిచ్యువేషన్ అంతా రిస్టోర్ చేస్తున్నాడు దేవుడు. ఆ రెస్టోరేషన్ ప్రాసెస్లో మొదటి మెట్ ఏంటంటే ఏబ్రహాం వాజ్ అ కీ ఫిగర్. సో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా మొదటి 10 అధ్యాయాలు కూడా, జినియాలజీస్ అంతా కూడా మనం చూస్తున్నప్పుడు దే ఆర్ రన్నింగ్ టువర్డ్స్ హూ? ఎవరి వైపు పరిగెత్తున్నాయి అవి? ఏబ్రహాం వైపు పరిగెత్తున్నాయి అవి. సో ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ ఏబ్రహాం. సో నోవాస్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసింది మనకి ఎందుకు అంటే, హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ చెప్పాను కదా, నోవాస్ క్యారెక్టర్ ఇస్ ఇంట్రడ్యూస్ బికాస్ హిట్ వాంట్స్ టు టెల్ అస్ యాక్చువల్గా, అరే హ్యుమానిటీకి బతుకులేదు, నిజంగా హ్యుమానిటీకి ఇంత నికృష్టంగా ఉన్నారంటే, ఈవెన్ నోవా లాంటి వాడు కూడా లాస్ట్కి భ్రష్టుడు అయిపోయాడు, ఈవెన్ ఫెయిల్ అయిపోయాడు, రాక్ బాటమ్ హిట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ గాడ్ ఈజ్ యాక్చువల్లీ చూసింగ్ వన్ పర్సన్, ఏబ్రహాం. హీఈస్ గివింగ్ ప్రామిస్. ఎలాంటి ప్రామిస్ని ఇస్తున్నాడంటే, అబ్రహాము, నిన్ను బట్టి భూమిని మొత్తాన్ని మళ్ళీ నా 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 రెక్కల కిందకు నేను తెచ్చుకుంటాను ఏబ్రహాం.
యూ విల్ బి ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్. భూమి మీద ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నిటికీ నువ్వు బ్లెస్సింగ్ అయిపోతావు అబ్రహాము. నిన్ను బట్టి నేను యాక్చువల్గా భూమి మొత్తాన్ని మళ్ళీ నా దగ్గరికి తెచ్చేసుకుంటాను. దట్స్ ద ప్రామిస్ గాడ్ హెస్ గివెన్ టు అబ్రహాం. దాన్ని ఎట్లాగా అబ్రహాం నుంచి ఒక నేషన్ తయారైంది, ఇజ్రాయెల్ అంట. దేవుడు ఇజ్రాయెల్ ద్వారా యాక్చువల్గా లోకం మొత్తాన్ని తన దగ్గరికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కదా. సో ఇజ్రాయెల్ ఫెయిల్ అయింది, కానీ అట్ ద సేమ్ టైం గాడ్ డిడ్ నాట్ ఫెయిల్. దేవుడు యొక్క ప్రామిస్ అబ్రహాంకి ఫెయిల్ అవ్వలేదు. సో ఆ ఇజ్రాయెల్ నుంచి యాక్చువల్గా నిజమైనటువంటి అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం లాంటి వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు, దావీదు వంశం నుంచి తీసుకొచ్చాడు. ఎవరైనా యేసు ప్రభు. క్రూసిఫిక్షన్ అంటే మిగిలినటువంటి స్టోరీ ఇట్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ క్రూసిఫిక్షన్. క్రియేషన్, పాల్, ద బిగినింగ్ ఆఫ్ రెస్టోరేషన్ త్రూ అబ్రహాం, అండ్ దెన్ నెక్స్ట్ ఈజ్ యాక్చువల్లీ క్రూసిఫిక్షన్. దేవుడు చేసినటువంటి సాల్వేషన్ క్రియ అది. సో నెక్స్ట్ ఫేజ్ ఇదేంటిది? ఈ ఫేజ్ ఏంటిది? Holy Spirit. ద డిసెండింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవరి మీద? The 200 disciples. I mean, డిసైపుల్స్ అండ్ ఆల్ ఆఫ్ అస్. People of God. సో మన ద్వారా దేవుడు నూతన సృష్టిని ఏ విధంగా అబ్రహాంకి ఏదైతే ప్రామిస్ చేశాడో, ఆదాం ఏదైతే కోల్పోయాడో, యేసు ప్రభు ద్వారా ఏదైతే నెరవేర్చాడో దాన్ని వ్యాప్తి చేస్తున్నాడు దేవుడు మన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి మనకి. ఎలా ఎలా జరుగుతుంది లాస్ట్కి? Kingdom of God. heavenly Jerusalem descending in న్యూ క్రియేషన్, సెలెస్టియల్ సిటీ ఎక్కడికి వస్తుంది? భూమి మీదకి వస్తుంది. ఇట్ ఈస్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్. అంటే దేవుని యొక్క థ్రోను ఎక్స్టెండ్ అవుతుంది భూమి మీదకి. దాట్స్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ ద బ్యూటీ. సో దిస్ ఈస్ ద మెటా narrative ఆఫ్ ద బైబుల్. God created, we messed up, but God promised restoration. God fulfilled restoration. God is expanding his restoration, and God will complete his restoration. That's the story of the Bible. This is the meta narrative. అర్థమవుతుందా? ఏ ఇండివిజువల్ స్టోరీని కూడా మనం ఈ మెటా narrative కింద చదవకుండా చదివాము అంటే మాత్రం మనం పోయినట్టే లెక్క. వీఆర్ మిస్సింగ్ ద పాయింట్. వీఆర్ మిస్సింగ్ ద పాయింట్. Every story is to support this big story. This is called meta narrative or the grand narrative, top level narrative. దీన్ని ఇంకొక రకంగా చూపించాలంటే క్రియేషన్, rebellion, God's promise to Abraham, promise kept through Jesus Christ, Jesus followers reaching the world, Christ's return, judgment and new creation. దీన్ని ఇంకొక లెవెల్లో మెటా narrative చూపించాను నేను. We should not read a Bible or read the Bible story or read a Bible story. డేవిడ్ గొలియాత్ ఇలాంటి కథ ఏదున్నా సరే, మనం ఎలీషాకు సంబంధించిన కథ చదివినా, ఏలియాకు సంబంధించిన చదివినా, లేకపోతే అబ్రహాముకు సంబంధించిన కథ చదివినా, ఇస్సాకుకు సంబంధించిన కథ చదివినా, యాకోబు గురించి చదివినా సరే, ఏం చదివినా సరే, we should not read a Bible story without thinking of the wider narrative it is part of and its place within the whole big story. అంటే ఏంటంటే, నేను వెనక్కి వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి. ఇక్కడ మనం ఒక స్టోరీ చదివామంటే మనం నెక్స్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఏ ఫేజ్లో ఆ స్టోరీ సపోర్ట్ చేయడానికి, ఈ స్టోరీ ముందుకు తీసుకెళ్ళడానికి ఏ ఫేజ్ గురించి మాట్లాడుతుంది ఆ స్టోరీ? నేను లేజర్ పాయింటర్ని పెడుతున్నాను మళ్ళీ ఒకసారి. నేను ఇక్కడ స్టోరీ చదివితే, ఒక ఇండివిజువల్ స్టోరీ చదివితే బైబిల్లో, ఆ ఇండివిజువల్ స్టోరీ ఏ ఫేజ్ని సపోర్ట్ చేయడానికి ఉంది ఇక్కడ? సో సొలొమోన్ టెంపుల్ని కట్టించాడు. సొలొమోన్ టెంపుల్ కట్టించడం అనేటువంటిది స్టోరీలో ఏ భాగానికి సంబంధించినటువంటిది? Level 2. second one, I guess, sir, సెకండా? because kingdom After of David David. established before. సాలమన్. మీరు ఎప్పుడైనా చూసారా సాలమన్ ప్రార్థన? ఎప్పుడైనా చూసారా టెంపుల్ కట్టినప్పుడు? సాలమన్ ప్రార్థన చేశాడు, గుర్తుందా మీకు? టెంపుల్ కట్టినప్పుడు ప్రార్థన చేస్తాడు, గుర్తుందా? ఏం ప్రార్థన అవునండి. చేశాడు గుర్తుందా మీకు? మేము చెరలోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని మేము ప్రార్థన చేస్తే జ్ఞాపకం చేసుకోని ప్రార్థన చేశాడు టెంపుల్ కట్టినప్పుడు. సో ద టెంపుల్ స్టోరీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ వాట్? ఎగ్జైల్. Exile.
వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్స్ వై వేర్ ద స్టోరీ ఈజ్ రన్నింగ్ టువర్డ్స్, ఏ ఫేజ్లో ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. యెషయాని చదువుతున్నాం, యెషయా ఇండివిజువల్ స్టోరీ. ఇక్కడ దేన్ని సపోర్ట్ చేయడానికి ఉంది అది? ఏ ఫేజ్లో ఉంది అది? Second level. Exalt I think Christ suffering. నో, సాలమన్ టు ఎగ్జైల్. స్టిల్ సాలమన్ నుంచి ఎగ్జైల్. యెషయా యాక్చువల్గా ఎగ్జైల్లోకి వెళ్తారు మీరని చెప్తున్నాడు అక్కడ. యెషయా మేజర్ పాయింట్ అది. ఆ ఎగ్జైల్ నుంచి మీరు బయటకు వస్తారని చెప్తున్నాడు అఫ్ కోర్స్. కానీ యెషయా ఎక్కడ కూర్చొని చెప్తున్నాడు? ఈ థర్డ్ ఫేజ్లో కూర్చొని చెప్తున్నాడు. ఇదంతా ఎందుకుంది? మళ్ళీ రిడెంప్టివ్ హిస్టరీ కోసం ఉంది. సో అందుకని నేను ఏమంటున్నానంటే, యెషయా గ్రంథాన్ని మనం ముందుకు వెళ్ళేటట్టుగా కనుక మనం చదవకపోతే, మిగిలినటువంటి దాంతో యెషయా గ్రంథంలో ఒక అధ్యాయాన్ని తీసుకొని మిగిలినటువంటి స్టోరీలో మిగిలినటువంటి ఫేజ్తో సంబంధం లేకుండా మనం చదివితే పప్పులో కాలేస్తాం. వి నీడ్ టు అండర్స్టాండ్ దట్. వి నీడ్ టు అండర్స్టాండ్ దట్. తామార్ని జెనసిస్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? తర్వాత ఎక్కడైనా కనిపిస్తుందా ఆమె? యూదా వాళ్ళ కోడలు తామారు. Yeah. We don't see her in the Old Testament, but she is a figure. She is introduced actually at Jesus Christ. But this Genealogy. shows that the whole story is moving forward. ఆ క్యారెక్టర్ని అక్కడ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఎందుకంటే తర్వాత స్టోరీలో ఆమె భాగస్థురాలు అవుతుంది కాబట్టి. ఎవరికి తెలిసింది అది? తామర్కి తెలియదు, యూదాకి తెలియదు, యాకోబుకి తెలియదు, అబ్రాహాముకి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ వన్ పర్సన్ నోస్ ద గ్రాండ్ స్టోరీ. ఎవరు? గాడ్. God. గాడ్ నోస్ ఇట్. తామారు ఎక్కడ ఉపయోగపడుతుంది తర్వాత నేరేటివ్లో? ఈ స్టోరీలో మళ్ళీ మనకు స్టోరీలో ఎక్కడో కనిపిస్తారు లాస్ట్కి. మీరు ఎప్పుడైనా సరే చాలా టెన్షన్గా ఉన్నటువంటి గ్రిప్పింగ్ స్టోరీస్, మీరు సస్పెన్స్ ఉన్నటువంటి స్టోరీస్ చూసారనుకో, ఎక్కడో వాడు ఇంట్రడ్యూస్ చేస్తాడు కూరగాయలు అమ్ముకునేవాడిని. మనం పట్టించుకోం, వాడు ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాడు. లాస్ట్కి వాడే మర్డరర్ అవుతాడు తర్వాత వచ్చి. ఉందా సస్పెన్స్ స్టోరీస్లో, థ్రిల్లర్ స్టోరీస్లో? దిస్ ఈజ్ వాట్ వి సీ. ఇన్ ద సేమ్ వే ఎవరికి తెలుసు ఆ స్టోరీ చెప్పేవాడికి తెలుసు, ఆ నేరేటర్కి తెలుసు. ఇక్కడ ఎవరు స్టోరీ చెప్పేటువంటి వాళ్ళు ఎవరు? హూ ఇస్ ద వన్ హూ నోస్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు? గాడ్. God. That's why he has introduced Tamar there, because he knows actually thousands of years later where this character will come back again. రూత్, ఆ ఫేజ్ లో మనకు కనిపించేది రూత్ ఇంట్రడక్షన్ కేవలం దావీద్ కోసమే అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. బట్ షీఈస్ యాక్చువల్లీ ఇంట్రడ్యూసింగ్ ద గ్రేటెస్ట్ డేవిడ్. దావీద్ కంటే గొప్పవాడైనటువంటి దావీద్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వస్తుంది. ఎవరు గ్రేటెస్ట్ డేవిడ్? ఎవరు? మన జీసస్ క్రైస్ట్. Jesus Christ. యా. మోషే ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయంలో ఒక పుస్తకం ఒక మాట అనేసాడు. ఏమన్నాడంటే, నా తర్వాత ఒక ప్రవక్త వస్తాడు, ఆ ప్రవక్త నాలాంటి వాడు ఇంకో ప్రవక్త వస్తాడు, మీరు ఆయన మాటలన్నీ వినాలంటాడు. చాలా మంది ప్రవక్తలు వచ్చారు. సమూయేలు వచ్చాడు, కానీ సమూయేలు కాదు ప్రవక్త. ఏలియా లాంటి వాడు గొప్పవాడు వచ్చాడు, కానీ ఆయన కాదు. ఎలీషా వచ్చాడు, కానీ ఆయన కాదు. యెషయా వచ్చాడు, ఆయన కాదు. యాక్చువల్గా వీళ్ళందరూ ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతున్నారు. యోహాన్ దగ్గరికి వచ్చేటప్పటికి యోహాన్ సువార్తలో యోహాన్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు అంటున్నారు, నువ్వు ఏలియావా అని అడిగారు. ఆ తర్వాత ఏమన్నారు? నువ్వు ప్రవక్తవా అన్నారా తెలుగులో? నువ్వు ఆ ప్రవక్తవా అన్నారు. ఏ ప్రవక్త? మోషే చెప్పినటువంటి. ద్వితీయోపదేశకాండం అర్థం అవ్వకపోతే మనకు తెలుస్తుందా ఇది? ఈ ప్రవక్తని ఇంట్రడక్షన్ ఎక్కడ జరిగింది మనకి? మొదటి ఫేజ్ లో జరిగింది. ఇక్కడ జరిగింది మనకి ఆ ప్రవక్త ఇంట్రడక్షన్. సారీ, ఇక్కడ జరిగింది. సెకండ్ ఫేజ్ లో జరిగింది మనకి ఇంట్రడక్షన్, ఆ ప్రవక్త అనేటువంటి మాటని. కానీ వన్స్ అగైన్ యాక్చువల్గా మళ్ళీ ఆ ప్రవక్త గురించి సంబోధన ఇక్కడ వచ్చింది మనకి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఏంటంటే, నెవర్ రీడ్ ద బైబుల్ ముక్కలుగా కట్ చేసి మిగిలిన దాంతో సంబంధం లేనట్టుగా చదవద్దు. అలాని లేనిపోని తోకలను కూడా పెట్టద్దు. సో జాగ్రత్తగా మనం బైబిల్ స్టోరీ లైన్ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది జాగ్రత్తగా గమనిద్దాం. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పీస్. ఈ 3 లెవెల్ నారేటివ్స్ని మనం చదివేది ఇక్కడ మొదలెడతాం మనం. కానీ నెక్స్ట్ వెంటనే అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నేను మొదలెట్టినటువంటి క్వశ్చన్, ఇక్కడ మొదలెట్టినటువంటి క్వశ్చన్ని ఏ ఫేజ్ సపోర్ట్ చేస్తుంది?
ఈ రెండవ దాంట్లో అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది కనుక మనం తీసామంటే దావీదు గొలియాతు కథను మనం ఎట్లా తీసుకుంటామంటే వీ టేక్ ఇట్ యాజ్ యాక్చువల్లీ కష్టాలని మనం పడగొట్టడం అనేటువంటి దాని మీద తీసుకుంటాం. నో నో నో, ఇట్ ఈస్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ కింగ్డమ్. దేవుడు రాజ్యాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, ఎట్లా దించుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి దావీదు గొలియాతు కథ అని చెప్పారు. మనం ఫారో ఎందుకున్నాడంటే దేవుని యొక్క రిడెంప్టివ్ స్టోరీ ముందుకెళ్తుంటే వీడు పంటి కింద పడినటువంటి రాయిలాగా తయారయ్యాడు. కానీ ఆ పంటి కింద రాళ్లను కూడా దేవుడు ఎలాగ ఏకముక్కల్లాగా తీసి బయటపడేశాడు, స్టోరీని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నాడు అని చెప్పటమే ఫరో యొక్క ఇంట్రడక్షన్ యొక్క ఉద్దేశం అది. సో ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ యాక్చువల్లీ దిస్ బిబిలికల్ narrative టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ 3 levels ఆఫ్ narrative నేను ఇంట్రడ్యూస్ చేశాను కదా మీకు. సో we will stop here. We should not read a Bible. Next week మనం ఏం చేస్తామంటే, so either if I'm taking next week, what I will do is we will take some narratives and we will read it. Old Testament narratives తీసుకుని చదువు. లేదు అంటే I will assign actually homework for you. So depending on, I'll let you know soon. So ప్రకాష్ అడిగారు యాక్చువల్గా ఏంటంటే మనం సిలబస్ ఇస్తే బాగుంటుందని. ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు మీకు సిలబస్ ఇమీడియట్గా ఇవ్వాలని అనిపిస్తుంది. కానీ ఏంటంటే I am actually lacking a lot of time. I am in the most busiest phase of my life. So I really would love to take you where we go, but I'm taking you slowly. So have patience with me. I will give you, but we will go slow, steady.